श्री विष्णु नारायण गोविंद, श्री विष्णु नारायण गोविंद, श्रीपति हरि माधव गोपाल, श्रीपति हरि माधव गोपाल, श्री विष्णु नारायण गोविंद। హైదరాబాద్లో ఫ్లాట్ కొనాలి అని చాలా మంది అనుకుంటారు, కానీ అక్కడే ఒక బిగ్ ప్రాబ్లం ఉంటుంది, డౌన్ పేమెంట్ కాస్ట్. యూజువలీ 40 to 50 lakhs డౌన్ పేమెంట్ రెడీగా ఉండాలి అండ్ ఈఎంఐలు కూడా ఆల్మోస్ట్ ఇమ్మీడియట్లీ స్టార్ట్ అయిపోతాయి. కానీ ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ASBL లాఫ్ట్ 3 BHK జస్ట్ 10 lakhs డౌన్ పేమెంట్ తో బుక్ చేసుకోవచ్చు. అండ్ బెస్ట్ పార్ట్, కన్స్ట్రక్షన్ ఫేజ్ లో కూడా ASBL మీకు ఎవ్రీ మంత్ 85,000 వరకు ఇస్తారు టిల్ December 2026. సో ప్రీ ఈఎంఐ బర్డెన్ కూడా చాలా వరకు కవర్ అయిపోతుంది, ఈఎంఐ ప్రెషర్ కూడా కొంచెం తగ్గుతుంది. కానీ ఈ ఆఫర్ ఫస్ట్ 100 బుకింగ్స్ కి మాత్రమే. సో హరీ అప్ అండ్ బుక్ నౌ. డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని చెక్ చేయండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నవీన వ్లాగ్స్. ఆల్రెడీ హైలైట్స్ చూస్తుంటారు, ఈ హడావుడి చూస్తే మీకు అర్థమైపోయింది. ఎస్, ఈ రోజు నేను 7 శనివారాల వ్రతం, సప్త శనివార వ్రతం చేస్తున్నాను. ఆల్రెడీ ఇది నాది సెకండ్ వీక్ అనమాట. నేను ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో జస్ట్ క్యాజువల్ రీల్ పెట్టాను, జస్ట్ మ్యూజిక్ పెట్టి. చాలా ఎంక్వైరీస్ వచ్చాయి, ఎలా 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 అనేది. ఆల్రెడీ యూట్యూబ్లో బోల్డ్ అన్ని వీడియోస్ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. బట్ నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు కూడా చూపిస్తే, నాతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక 10 మంది చేసుకున్నా సరే నాకు అది ఆనందం అనమాట. అండ్ మీరు అంటూ ఉంటారు, ఇలాంటి పూజలు చేస్తున్నప్పుడు ఇంట్లో కామ్గా చేసుకోవచ్చు కదా, ఇంత హడావుడు అవసరమా, ఇంత ఆర్భాటం అవసరం, అంత షోకే చేస్తారు అనేసి. లేదండి, ఇది మన సంస్కృతి సాంప్రదాయాల్ని మీ అందరికీ తెలియచేయాలని, మన పూజల్ని, మన గుళ్ళు, మన కల్చర్, ఇవన్నీ కూడా మనమే కదా 10 మందికి చెప్పుకోవాలి. సో అలా నేను చెప్పుకునే మాధ్యమం నాకు నా యూట్యూబ్ అనమాట, అందుకే నేను మీకు చెప్పుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను చేసే పూజ యాజ్ ఇట్ ఈస్ ఇలాగే చేయాలి అనేది ఏం లేదు. 7 శనివారాల వ్రతానికి మెయిన్ కావాల్సింది వ్రత పుస్తకం. ఆ పుస్తకంలో ఉన్న గోవింద నామాలు, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం, వినాయకుడి పూజ మెయిన్ చదువుకోవడం కావాలి. మనం టైం స్పెండ్ చేసి దేవుడికి మన భక్తిని డెడికేట్ చేసి ఆయన కోసం మన నామాలన్నీ ఒక అరగంట టైంని స్పెండ్ చేసి చదువుకుంటే అంతకంటే గొప్ప ఇంకోటి లేదు. ఆయన దానికే తృప్తి పడతాడు. బట్ నీలా ఎందుకు చేస్తున్నావు, ఇవి అందరూ చేస్తారా, ఇంత ఆర్భాటాలు అందరూ చేయగలరా, మీరు ఏం నేర్పిస్తున్నారు సమాజానికి అనే కొంతమంది కమెంట్స్కి ఆన్సర్ ఏంటంటే, నాకు దేవుడు ఇచ్చిన దాంట్లో నేను ఎంత గొప్పగా చేసుకోగలనో అంత గొప్పగా నేను చేసుకుంటున్నాను. సో నేను చేసుకుంటున్నాను కాబట్టి ఇలాగే చేయాలని మీకేం లేదు. మీరు ఇంకా గొప్పగా ఉంటే, ఇంకా గొప్పగా చేసుకోవాలనుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చు. మా దగ్గర అంత లేదు, మేము ఇంతలోనే చేసుకుంటామంటే అంతలోనే చేసుకోవచ్చు. దేవుడు ఎంత గొప్పగా చేసాము అని ఏం చూడ్డు, ఎంత భక్తితో చేసాం అని మాత్రమే చూస్తాడు. ఇది నేను మీకు చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే నెగిటివ్ కమెంట్స్ కింద వచ్చే వాళ్ళకి ముందే స్టార్టింగ్లోనే నా ఆన్సర్ అనమాట. అండ్ నేను ఎలా చేస్తున్నాను, యాక్చువల్లీ ఏం లేకపోతే ఎలా చేసుకోవచ్చు, మినిమం నెసెసిటీస్ ఏంటి అనేది నేను తెలుసుకున్న చాగంటి గారి వీడియోస్ కానివ్వండి, రమారవి గారి వీడియోస్ కానివ్వండి, ఇంకా పంతులు చెప్పేవి కానివ్వండి, నా తోటి యూట్యూబర్స్ చేసిన, నా ఫ్రెండ్స్ చేసిన పూజలు కానివ్వండి, వాళ్ళని ఫోన్లో అడగడం కానివ్వండి, ఇవన్నీ తెలుసుకొని నా నాలెడ్జ్ ప్రకారం నేను చేసుకుంటున్నాను. ఎలా చేయాలో కూడా మీకు చెప్తాను, ఏమీ లేకపోయినా సరే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. పిండి దీపాలతో మొదలు పెడతాను. ఈ పిండి దీపాలని మేము ఎలా చేసాము అని అంటే, బియ్య పిండిలో కొంచెం బెల్లం, కొంచెం బనానా అండ్ కొంచెం నెయ్యి వేసి కలపాలి. అవి ఎక్కువ వేయొద్దు, సలివిడి చేయాలి. యాక్చువల్లీ సలివిడి దేవుడికి పెట్టడం చాలా ముఖ్యం ఈరోజు. బట్ సలివిడి చేయడంతో పాటు చాలామంది పిండి దీపాలు పెడుతున్నారు, సేమ్ అదే సలివిడి దీపాలు. కానీ ఈ దీపాలు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు, కంపల్షన్ ఏమీ లేదు. 2 నెయ్యి దీపాలు లేదా 2 నూనె దీపాలు పెట్టుకున్నా కూడా సరిపోద్ది. కానీ నాకు నచ్చింది కాబట్టి, నా ఇష్టంతో చేసుకుంటున్నాను కాబట్టి నాకు నచ్చినట్లు చేసుకుంటున్నాను. అయితే మీరు ఈ పిండి దీపాలు చేసుకున్నప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే, ఎక్కువ బెల్లం, ఫుల్ అట్టిపండు, ఎక్కువ నెయ్యి పోస్తే దీపాలు ఇలా స్టాండర్డ్గా రావు. అది నాకు లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయిందనమాట. అందుకనే నేను ఈసారి శాస్త్రానికి కొంచెం బెల్లం, కొంచెం నెయ్యి, కొంచెం అట్టిపండు వేసి దీపాలు చేశాను అనమాట. సో ఇలా నీట్గా వచ్చాయి. ఇది ఒక టిప్, పిండి దీపాలు చేయాలి అనుకుంటున్న వాళ్ళకి. 7 దీపాలు చేశాను నేను.
7 శనివారాల వ్రతం కాబట్టి 7 దీపాలు చేయాలని కూడా ఏం లేదు. ఇవి తులసికి మాతకి పెడదామని ఇంకో 2 చిన్న దీపాలు చేసుకున్నాను. అవి కూడా చేయాలని ఏమీ లేదు. ఇంకా యాజ్ ఇట్ ఈస్గా ఈరోజు ముఖ్యంగా దేవుడికి పెట్టాల్సింది వడపప్పు, పానకం, నువ్వులుండలు. నల్ల నువ్వులతో చేస్తారు చాలామంది, నేను తెల్ల నువ్వులతో చేస్తాను, అది కూడా మీ ఇష్టం. మెయిన్ చలివిడి. ఈ 3 ఉంటే, ఈ 4 మెయిన్ ప్రసాదాలు. అలాగని మీరు పెట్టలేకపోయినా ఒక డేట్ లేదా ఒక బెల్లం ముక్క పెట్టినా కూడా సరిపోద్ది. నేను మా దగ్గర ఉన్నాయి కాబట్టి కిస్మిస్ బెల్లం ముక్క కూడా పెట్టాను. అండ్ ఒత్తులు చాలా ఇంపార్టెంట్. దీపాలు, పసుపు, కుంకుమ, గంధం, ఆవు నెయ్యి, ఉద్దరిని, హారతి స్టాండ్, అగరబత్తి స్టాండ్. ఇవి కాకుండా మెయిన్ మనం వెంకటేశ్వర స్వామి ఈ విగ్రహం నాకు మొన్న ఒక రియల్ ఎస్టేట్ ప్రమోషన్కి వెళ్తే అక్కడ ఇచ్చారనమాట. నాకు చాలా బాగా నచ్చింది. సో నేను మెయిన్ విగ్రహం ఈ విగ్రహం పెడుతున్నాను. అండ్ ఈ పూజ కోసం నేను వెండి వెంకటేశ్వర స్వామిని విగ్రహాన్ని తీసుకున్నాను, పూజ గదిలో ఉంది. దాంతో మెయిన్ పూజ చేస్తాను. అది కాకుండా పూజకి ముఖ్యంగా పెట్టుకోవాల్సింది వినాయకుడి పూజ. వినాయకుడి పూజతోనే పూజ స్టార్ట్ చేయాలి. తర్వాత లక్ష్మీదేవిని కూడా పెట్టుకోవాలన్నమాట. వీళ్ళిద్దరు అష్టోత్తరాలు చదువుకోవడం ఇంపార్టెంట్. బియ్యం దేవుడి దగ్గర కింద పరచడానికి అండ్ ఎల్లో క్లాత్. ఇది ముడుపు అనమాట. ఇది నేను లాస్ట్ వీక్ ఆల్రెడీ చేశాను కాబట్టి కట్టేస్తున్నాను. దీంట్లో ఏమేసానంటే ఒక తెల్ల బట్టని పూజా స్టోర్స్లో దొరుకుతాయి మనకి, తీసుకొని వాటర్ వేసేసి, వాటర్లో కొంచెం పసుపు వేసేసి, కొంచెం పచ్చకర్పూరం వేసేసి ఒక బాగా డిప్ చేయాలి. డిప్ చేసిన దాన్ని బయటికి తీసి చల్లిలో ఎండలో కాకుండా నీడలోనే ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత అందులో 7 గుప్పెళ్ళు బియ్యం, 7 ఇలాచీలు, 7 లవంగాలు, మీకు నచ్చినంత డబ్బులు 101, 51, 11 రూపాయలు ఏదైనా సరే, 7 కాయిన్స్, అలాగే 7 ఎండు ద్రాక్షలు. ఇవి కాకుండా మీ కోరిక, ఇప్పుడు మీకు సంతానం కావాలనుకుంటే చిన్న ఉయ్యాల వేసుకోవచ్చు. అలా మన పూజా స్టోర్స్లో మన కోరికకి తగ్గట్టుగా ఐటమ్స్ కూడా దొరుకుతాయి. అవి కూడా కంపల్సరీ ఏం కాదు, ఇష్టమైతే వేసుకోవచ్చు. లేదు అంత కెపాసిటీ కూడా లేదనుకుంటే పేపర్లో రాసి పెట్టుకోవచ్చు చిట్టి. అది కూడా ఏం లేదనుకుంటే జస్ట్ పెట్టేసి దేవుడికి మనస్ఫూర్తిగా మొక్కుకుంటే చాలు. దానికి పసుపు కుంకుమ కూడా నేను పైనుంచి పెట్టేసుకున్నాను అనమాట. ముడుపు పెట్టాలని కూడా కంపల్సరీ ఏం లేదు, ఎందుకంటే నేను చదివిన వ్రత పుస్తకంలో అయితే ఏం లేదు. కానీ ఇది మన ఇష్టం కొద్దీ చేసుకుంటున్నాం. నేను చేసుకుంటున్నాను నాకున్న మొక్కు కోసం. ఇక కర్పూరం, అగరబత్తీలు ఇలాంటివన్నీ పూజకి కామనే. ఒక దారం పుండ పెట్టుకోండి. అండ్ 7 శనివారాల వ్రతం కాబట్టి నేను సెంటిమెంట్గా 7 అరటిపళ్ళతో పాటు అన్ని కలిపి 7 రకాల పండ్లు పెట్టుకున్నాను. సో మీ ఇష్టం, ఇది కూడా కంపల్సరీ అని కాదు, ఒక 2 అరటిపళ్ళతో కూడా చేసేయచ్చు. దీపాల కింద పెట్టుకోవడానికి తమలపాకులు. సో 7 దీపాలు కాబట్టి మళ్ళీ 2 నెయ్యి దీపాలు కూడా పెట్టుకుంటాను నేను. 7 దీపాలు కూడా నువ్వుల నూనెతో పెడతాను నేను. 7 ఒత్తులేసి పెడతాను ఒక్కొక్క దాంట్లో, అది చూపిస్తాను. అది కాకుండా 2 నెయ్యి దీపాలు పెడతాను. సో ఇది కూడా కంపల్సరీ అని కాదు, మీకు నచ్చినట్టుగా 2 దీపాలు పెట్టుకున్నా కూడా సరిపోద్ది. అండ్ ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి తులసిమాల అంటే చాలా ఇష్టం కాబట్టి నేను తులసిమాల తెప్పించుకున్నాను. 7 రకాల పువ్వులతో పూజ చేస్తే ఇంకా మంచిది. సో ట్రై చేశారనమాట. అది కూడా కంపల్సరీ ఏం కాదు. మొత్తానికి నా సెటప్ రెడీ చేసుకున్నాను అనమాట. ఇక్కడ మెయిన్ విగ్రహం పెట్టుకోవడానికి, ఇది 7 దీపాలు పెట్టుకోవడానికి 7 స్టెప్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. అండ్ అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం అనమాట. మామూలుగా కలశాన్ని అంత డిజైన్ చేసాము. దాని తర్వాత వెంకటేశ్వర స్వామి పటం. ఇంకా ఉన్నాయి ప్రోడక్ట్స్ చాలానే. ఇవన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ డెకార్ బై నీరజ పేరూరి అనే పేజ్ నాకు చాలా ఇష్టమైన పేజ్. పూజలు చాలా బాగా చేస్తారు ఆవిడ. ఆ పేజ్ నుంచి తీసుకున్నాను. ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు, జస్ట్ నాకు ఆవిడంటే అభిమానం కాబట్టి అక్కడే కొంటాను కాబట్టి నేను ఎక్కువగా మీకు చెప్తూ ఉన్నాను. అండ్ ఇలాగే చెయ్యాలి, ఇలా 7 పీటలు పెట్టాలి అని కూడా ఏం లేదు. జస్ట్ సింగిల్ పీట పెట్టుకొని వెంకటేశ్వర స్వామి పటం పెట్టుకొని 2 దీపాలు పెట్టుకున్నా, అండ్ సలివిడి పెట్టుకొని, వడపప్పు పానకం పెట్టుకొని, అలా నువ్వులుండలు పెట్టుకొని 2 నెయ్యి దీపాలు, నూనె దీపాలు మీకు నచ్చినవి ఈ మాత్రం చేస్తే చాలు. కలశం అలవాటు ఉన్న వాళ్ళకి కలశం అంటే వాటర్, చెంబులో వాటర్ వేసేసి 2 కాయిన్స్ వేసేసి పసుపు, గంధం, కుంకుమ అవి వేసేసి పైన కొబ్బరికాయని పెట్టి దానిపైన ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ పెట్టుకుంటే కూడా సరిపోతుంది. నేను కలశం పెట్టట్లేదు ఎందుకంటే నేను చివరి వారం వడ్డీ వారం ఏదైతే చేస్తానో అది ముత్తైదువుల్ని పిలిచి చేద్దాం అనుకుంటున్నాను. ఆ ఒక్కసారి మాత్రం నేను ఇంట్లో ఉంటాను, కంప్లీట్ డే నిష్టగా ఉంటాను కాబట్టి ఆ ఒక్క రోజే నేను కలశం పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే ఆల్ 7 సాటర్డేస్ కూడా నాకు ఆల్మోస్ట్ షూటింగ్ డేస్ ఉన్నాయి, బయటికి వెళ్ళే డేస్ ఉన్నాయి, వర్కింగ్ డేస్ ఉన్నాయి. సో నేను ఎక్కడ ఉంటాను, ఎలా ఉంటాను, ఇవన్నీ ఎంత నిష్టగా నిష్టగా అంటే నాన్ వెజ్ తినకుండా తలస్నానం చేసి పూజ చేసి గోవిందనామాలు చదువుకుంటూ ఉంటాను. బట్ మనం ఎలాంటి పర్సన్స్ని ఎదురవుతాం, ఎలాంటి లొకేషన్స్లో చేస్తాం, ఎలాంటి వాష్రూమ్స్ పడతాయి, ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి కలశం పెట్టుకుంటే ఇంట్లో ఉండి పూజ చేసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట ఇది కూడా. కాబట్టి నేను కలశం ఓన్లీ లాస్ట్ వీక్ పెడదాం అనుకుంటున్నాను. ఇది భార్యాభర్త ఇద్దరు కూర్చొని చేసుకునే వ్రతం అని విన్నాను నేను. ఒకవేళ అలా చేయలేకపోతే
భార్య ఒకతే చేసి చివరికి భర్త ఆశీర్వాదం తీసుకున్నా కూడా సరిపోతుంది. అక్షంతలు ఆయనతో వేయించి, అది కూడా కుదరని పక్షంలో ఆయన అక్కడ ఆయన ఉన్న ప్లేస్లో గోవిందనామాలు చదువుకుంటే సరిపోతుంది. అండ్ ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు చేయొద్దు అని అనుకుంటే ఎవరైనా చేయొచ్చు. అమ్మాయి అయినా చేయొచ్చు, అబ్బాయి అయినా చేయొచ్చు, పెళ్లి కాని వాళ్ళు చేయొచ్చు, అయిన వాళ్ళు చేయొచ్చు, ముత్తైదులు చేయొచ్చు. ఎవ్రీ వన్ క్యాన్ డూ దిస్ వ్రతం. మనం ఫస్ట్ దేవుణ్ణి పెడతాము. ముఖ్యంగా ఇలా ఎల్లో క్లాత్ వేసేసి దానిపైన బియ్యం వేయాలన్నమాట స్వామివారిని పెట్టే ప్లేస్లో. నేను ముగ్గు కింద వేసేసాను, అంతే కలవట్లేదు. పసుపు ఇందాక చెప్పాను కదా, నేను ఈ విగ్రహాన్ని తీసుకున్నాను అనమాట. సిఎంఆర్కి నేను ప్రమోషన్కి వెళ్ళినప్పుడు అక్కడే నాకు ఈ విగ్రహం ఇది ఫినిషింగ్ చాలా బాగా అనిపించింది. డీటెయిలింగ్ కూడా కింద చూడండి, అండ్ పైన కూడా, అండ్ ఫేస్ స్మైలింగ్ ఫేస్ డీటెయిలింగ్ లక్ష్మీ అమ్మవారికి ఉండడం నాకు చాలా బాగా నచ్చింది. ఇది 100 grams అనమాట. నాకు అరౌండ్ 28,000 పడింది. ఇది ఇలా విగ్రహం పెట్టుకోవాలి అని కూడా ఏం లేదు, మీకు నచ్చినట్టుగా చిన్న పటం పెట్టుకున్నా కూడా సరిపోతుంది. నేను 7 శనివారాల వ్రతం చేస్తున్నాను కాబట్టి పర్టికులర్గా నేను తీసుకున్నాను. నాకు బాగా నచ్చిందని తీసుకున్నాను. అభిషేకం అది చేయడానికి బాగుంది కదా అని. ఇవి వెంకటేశ్వర స్వామి పాదాలు, లక్ష్మీ గణపతిని పెట్టుకున్నాను, వెంకటేశ్వర స్వామిని నేను విగ్రహం పెట్టుకున్నాను. ఇది మెయిన్ పూజ సెటప్. అండ్ నా దగ్గర వెండి విగ్రహం ఉందన్నమాట, వెండి ఫ్లవర్ ఉంది. అండ్ ఇప్పుడు 7 దీపాలకి చాలామంది నేను లాస్ట్ ఇయర్ దీపాలు సరిగ్గా సెట్ అవ్వలేదు, సో చాలా కమెంట్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ నేర్చుకున్నాను అనమాట, లాస్ట్ వీక్ ఈ వీక్ కొంచెం పర్ఫెక్ట్ అయ్యి ఇలా పెట్టగలిగాము ఆ టెక్నిక్ నేర్చుకోవడం వల్ల. చాలామంది దీపాలకు ఎందుకు బొట్లు పెట్టలేదు అని అడిగారు లాస్ట్ వీక్ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేటప్పుడు. దీపాలు ఏంటంటే, ఈ దీపాలని పూజ అయిపోయిన తర్వాత మనం ఒక కవర్లో వేసి పారే నదిలో పరేయచ్చు. మనం ఒక కవర్లో వేసి పారే నదిలో వదిలేయచ్చు. లేదు అని అనుకుంటే ఈ దీపాలని మనం వీలైతే తినచ్చు కూడా. సో లాస్ట్ ఇయర్ ఫస్ట్ వీక్ కదా, నేను అందరం ప్రసాదం లాగా తీసుకుందామని చెప్పి దీపాలకి బొట్లు పెట్టలేదు. అది కూడా నేను ఒక వీడియో, రమారవి గారి వీడియో అనుకుంటా చూసాను, ఆవిడ కూడా చెప్పారు దీపాలకి మీరు ప్రసాదంలా తీసుకునేది ఉంటే దానికి బొట్లు పెట్టే అవసరం లేదని, అందుకే పెట్టలేదు. సో ఇన్ కేస్ మీరు కూడా ఫ్యూచర్లో ప్రసాదంగా తీసుకోవాలనుకుంటే పెట్టచ్చా లేదని కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి మేము వాడే పూజ సామాన్ అంతా కూడా ఏదైతే మనం ఇలా ఆకులు కానివ్వండి, పువ్వులు కానివ్వండి, దీపాలు కానివ్వండి ఏమున్నాయో ఇవన్నీ కూడా పారే నదిలో వదిలేయచ్చు అనమాట తర్వాత మీరు. అండ్ మనం కలశానికి పెట్టుకునే వాటర్ ఏదైతే ఉంటుందో మనం మొక్కలకు పోసుకోవచ్చు, లేదా మనం కూడా తీసుకోవచ్చు. అండ్ కింద పెట్టుకునే బియ్యం ఏవైతే ఉన్నాయో అది కూడా మనము వంటకి వాడచ్చు, లేదా ప్రసాదంలాగా పరమాన్నం అది చేసుకొని తినొచ్చు. అండ్ దీని లోపల నేను 7 ఒత్తులు వేస్తున్నాను ఒక్కొక్క దానికి. సో చిన్న ఒత్తులుగా చేసుకొని 7 ఒత్తులు వేస్తున్నాను. ఇలా 7 ఒత్తులు వేయాలి అనేం లేదు, నేను ఊరికే నా ఇష్టంగా వేసుకుంటున్నాను అంతే. నేను ఇప్పుడు పసుపు గణపతిని చేస్తున్నాను అనమాట. ఒకవేళ మనం గణపతి విగ్రహం పటం ఏమీ లేకపోయినా సరే ఇలా పసుపు గణపతిని చేసుకొని పసుపులో పెట్టుకుంటే మంచిది. దూది వస్త్రం ఇందాక చెప్పడం మర్చిపోయాను. అండ్ ఈ పైన దీపాల్లో నేను నువ్వుల నూనె పోస్తున్నాను అనమాట, నల్ల నువ్వుల నూనె, అది ఆయిల్. అండ్ ఈ వెండి దీపాల్లో ఆవు నెయ్యి దీపం. ఇది ఉద్దర్నిలో వాటర్, ఇది దేవుడికి కోసం అనమాట. మనం తాగే వాటర్ ఉంటుంది కదా, అది సపరేట్గా పెట్టుకోవాలి, ఇది సపరేట్గా పెట్టుకోవాలి, 2 కలపొద్దు. దీంట్లో కొంచెం పసుపు కుంకుమ, కొంచెం ముద్ద కర్పూరం వేసుకుంటే సరిపోద్ది. ఈ వెండి గ్లాస్లో ఉన్న వాటర్ని మనం ఆచమనం చేసుకోవడానికి అనమాట. ఇది సపరేట్, అది సపరేట్. 7 శనివారాల వ్రత పుస్తకం అనమాట. ఈ పుస్తకం జస్ట్ 30 రూపాయలకి, 20 రూపాయలకే ఇస్తారు. మనకి ఏ పూజా స్టోర్లోనైనా దొరుకుతుంది.
జస్ట్ సప్త శనివార వ్రతం పుస్తకం అంటే వచ్చేస్తుంది. ఈ పుస్తకాల్లో ఉన్న నామాలన్నీ మీకు ఖాళీగా ఉంటే చదువుకోండి, ఇంకా మంచిది. మెయిన్గా గోవిందనామాలు, అష్టోత్తరాలు. ఇది వెంకటేశ్వర గానామృతము, అంటే ఇందులో సాంగ్స్ ఉన్నాయన్నమాట. ఇది కూడా తీసుకున్నాను నేను. శ్రీ విష్ణు నారాయణ గోవింద, శ్రీ విష్ణు నారాయణ గోవింద, శ్రీపతి హరి మాధవ గోపాల, ఈ ఒత్తుల్ని కొంచెం కర్పూరం అద్దుతూ ఈజీగా వెలుగుతుంది. శ్రీ విష్ణు నారాయణ గోవింద. శ్రీ శంఖ చక్ర పీతాంబర మధుసూదన ప్రభు జగపాల, శ్రీ శంఖ చక్ర పీతాంబర మధుసూదన ప్రభు జగపాల, శ్రీ వత్స వక్ష కరుణాకార, శ్రీ వత్స వక్ష కరుణాకార, ధరణీధార ప్రభు దుఃఖహార, ప్రభు దుఃఖహార, ప్రభు దుఃఖహార. శ్రీ విష్ణు నారాయణ గోవింద, శ్రీ విష్ణు నారాయణ గోవింద, శ్రీపతి హరి మాధవ గోపాల, శ్రీపతి హరి మాధవ గోపాల, శ్రీ విష్ణు నారాయణ గోవింద. శ్రీ కేశవ మురళీధరా దీననాథ ప్రభు పాలనహారా, శ్రీ కేశవ మురళీధర దీననాథ ప్రభు పాలనహార, శ్రీ భవసాగర తారణహారా, శ్రీ భవసాగర తారణహారా, भक्तन का है तू आधारा, तू आधारा, तू आधारा. श्री विष्णु नारायण गोविंद, श्रीपति हरि माधव गोपाल, श्रीपति हरि माधव गोपाल, श्री विष्णु नारायण गोविंद. ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ధి, సిద్ధార్థం. గోవింద గోకులనందన గోవింద, గోవింద 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 గోవింద. వందన గాయ గణపతి జగవందన, గాయ గణపతి జగవందన, సిద్ధి సదన గజ వదన వినాయక కృపా సింధు సుందర సబలా
तुलसीदास कर जोरे, मांगत तुलसीदास कर जोरे। बस ही राम सिया मानस मोरे, बस ही राम सिया मानस मोरे। गाइए गणपति जगवंदन। సో అదండి ఈ రోజు నేను చేస్తున్న సప్త శనివార వ్రతంలో 2వ వారం. సో ఇది 7 వారాలు చేయాలి. 7 వారాలు అయిపోయాక 8వ వారం వడ్డీ వారం అనమాట. సో వెంకటేశ్వర స్వామికి వడ్డీ వారం ఇష్టం మీకు తెలుసు కదా. అది కూడా ఆప్షనల్, చేయాలని కంపల్సరీ ఏమీ లేదు, బట్ మేము చేసుకుంటాము. అయితే చివరి వారం రోజు 7 శనివారాల వ్రతం చేశాం కాబట్టి 7 జంటల్ని పిలిచి జంటగా వాళ్ళకి తాంబూలం ఇచ్చిన, పసుపు కుంకుమ ఇచ్చిన చాలా మంచిది. వీలైతే వాళ్ళకి ప్రసాదం కానీ భోజనం కానీ పెడితే ఇంకా మంచిది. ఆ భోజనం మీరే తయారు చేసి మీరే ఇస్తరాకులో పెట్టి ఆ ఇస్తరాకుని మీరే ఎత్తేస్తే ఇంకా మంచిది. ఇవన్నీ కూడా కంపల్సరీ ఏం కాదు. కంపల్సరీ అయినవి ఏంటంటే ఒక పటం పెట్టుకొని 2 దీపాలు పెట్టుకొని వడపప్పు పానకము సలివిడి చేసి గోవిందనామాలు చదువుకొని అష్టోత్తరాలు చదువుకోవడం, వెంకటేశ్వర స్వామి, వినాయకుడివి, లక్ష్మీదేవి, ఇవి మాత్రమే ఇంపార్టెంట్. దీనికి మించి మీ స్థాయికి తగ్గట్టు మీ ఓపికకి తగ్గట్టు మీరు చేసుకోవచ్చు. నాకు ఓపికకి తగ్గట్టుగా నాకు నచ్చినట్టుగా నేను చేసుకున్నాను. మిగతా వాళ్ళందరూ కమెంట్స్ చేసే వాళ్ళందరూ ఈ ముక్క మాత్రం వినండి కమెంట్ చేసే ముందు. సో అదండి. ముడుపు కూడా ఇక్కడ పెట్టేశాను అనమాట. ఈ 7 శనివారాలు అయిపోయాక వడ్డీ వ్యారం కూడా అయిపోయిన తర్వాత మీకు వీలైతే తిరుపతికి వెళ్ళొచ్చు, ఇంకా వీలైతే మెట్ల దారి నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఈ ముడుపుని స్వామివారి హుండీలో వేసి మీ కోరికని కోరుకోండి. నాకు తెలిసి ఈ 7 వారాలు 8 వారాల రూపే మీ కోరిక తీరిపోద్ది. అది ఏ కోరికైనా సరే, మీకు ఇల్లు కావాలన్నా, పెళ్ళి కావాలన్నా, సంతానం కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, వ్యాపారం అభివృద్ధి కావాలన్నా, ఇలా ఏదైనా సరే మీరు మొక్కుకొని ఈ ముడుపులో కడుతున్నప్పుడు ప్రతి శనివారం పూజ చేస్తున్నప్పుడు మొక్కుకొని చేస్తే చాలామంది చెప్పడం ఈ 7 వారాల లోపే వాళ్ళ కోరిక తీరింది అని. అది న్యాయమైన కోరిక అయితే. సో మీకు కూడా మీ కోరికలన్నీ తీరాలని, మీరు కూడా వ్రతం చేయాలని కోరుకుంటున్నాను. ఏమైనా తప్పులు ఉంటే మళ్ళీ క్షమించండి. వచ్చే వారం ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. నేను ఇంకా 5 వారాలు చేస్తాను కాబట్టి మీ క్వశ్చన్స్ అన్ని కమెంట్స్ నేను చదివేసి ఆ కమెంట్స్లో మీ డౌట్స్ అన్నీ కూడా నేను వచ్చే వారాల్లో చేసే పూజల్లో నెక్స్ట్ వీక్ కానీ అన్ని ఆన్సర్స్ ఇస్తాను. నాకు తెలిసినంత వరకు నేను మీకు షేర్ చేసుకుంటాను. అండ్ ఈ పుస్తకంలో ఉంటాయన్నమాట అన్ని అష్టోత్తరాలు, పూజలన్నీ కూడా మీరు హ్యాపీగా చదువుకోవచ్చు. వీలు లేని వాళ్ళు యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి, మొత్తం పూజ ఉంది. ఆ యూట్యూబ్ వీడియోని నేనైతే ఒక వీడియో రిఫరెన్స్తో పూజ చేస్తున్నాను. లేదా ఆ టైం లేనప్పుడు ఈ బుక్ని మా అమ్మ కానీ మా ఆయన కానీ చదువుతారనమాట. ఒకవేళ మీరు భర్తతో కలిసి చేయలేకపోతే సింగిల్గా కూడా చేయొచ్చు, పెళ్లి కాని వాళ్ళు కూడా సింగిల్గా చేయొచ్చు. మీకు నచ్చినట్లుగా ఇష్టంగా మనస్ఫూర్తిగా దైవ భక్తితో పూజ చేయండి చాలు, మిగతాదన్నీ ఆప్షనల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. గోవిందా గోవిందా.